Hi everyone. Today we are going to discuss about Bohr's atomic theory, Bohr's atomic model or Bohr's atomic theory. మనం ఇంతకుముందు ప్రీవియస్ క్లాస్లో ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎలక్ట్రాన్, ప్రోటాన్ అండ్ న్యూట్రాన్, ఎలక్ట్రాన్, ప్రోటాన్ మరియు న్యూట్రాన్ల యొక్క ప్రాపర్టీస్ గురించి మనం నేర్చుకోవడం జరిగింది. Electron discovered by, proton discovered by, neutron discovered by, what is the mass, charge, the properties అన్ని కూడా మనం ప్రీవియస్ క్లాస్ లో డిస్కస్ చేయడం జరిగింది. టుడే డిస్కస్ నీల్స్ బోర్ అటామిక్ థియరీ, నీల్స్ బోర్ అటామిక్ మోడల్. Bohr's atomic model is based on Rutherford model and Planck theory. Bohr's atomic model is based on Rutherford model and Planck theory. Bohr's atomic model రాకముందు ఆటమ్ స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ సంబంధించినటువంటి క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఏది లేదు. Bohr's atomic model వచ్చిన తర్వాత స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ సంబంధించి ఖచ్చితమైనటువంటి ఒక స్ట్రక్చర్ను ఈ Bohr's atomic model ద్వారా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ important postulates of Bohr's atomic model. Postulates. ముఖ్యాంశాలు, బోర్ థియరీలో ఉన్నటువంటి ముఖ్యాంశాలు. ఫస్ట్ పాయింట్, electron revolves around the nucleus with definite velocities in a circular path of fixed radius and energy. These are called orbits or shells. First point, orbits or shells. Bohr postulates lo first point, orbits or shells. Orbits or shells ante పరమాణువులో కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు నియమిత వృత్తాకార కక్షలో తిరుగుతూ ఉంటాయి. ఈ వృత్తాకార మార్గంలో తిరుగుతున్నటువంటి ఎలక్ట్రాన్లు వృత్తాకార మార్గంలో తిరుగుతూ ఉంటాయి. ఈ వృత్తాకార మార్గాలనే బోర్స్ పెట్టినటువంటి పేరు, వృత్తాకార మార్గాలకు బోర్స్ పెట్టినటువంటి పేరు ఆర్బిట్స్ ఆర్ షెల్స్. కక్షలు లేదా కర్పరాలు అని అంటాము. ఎలక్ట్రాన్ రివాల్వ్స్ అరౌండ్ ద న్యూక్లియస్ విత్ డిఫరెంట్ వెలాసిటీస్ ఇన్ ఏ సర్క్యులర్ పాత్ ఆఫ్ ఫిక్స్డ్ రేడియస్ అండ్ ఎనర్జీ. దీస్ ఆర్ కాల్డ్ ఆర్బిట్స్ ఆర్ షెల్స్. సెకండ్ పాయింట్, energy levels. First point, orbits or shells. Second point, energy levels. Each orbital is associated with definite amount of energy. Each orbit is associated with definite amount of energy. These are called energy levels. పరమాణువులో కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు నియమిత వృత్తాకార కక్షలో తిరుగుతూ ఉంటాయి. ఈ కక్షలను శక్తి స్థాయిలు అంటారు. వీటినే శక్తి స్థాయిలు, ఎనర్జీ లెవెల్స్ అంటారు. దే ఆర్ నెంబర్డ్ as 1 2 3 4 up to infinite, are designated by letters K, L, M, N up to dash from the nucleus side. Nucleus, shells, first shell, K shell, L shell, M shell, N shell, O. K, L, M, N, O అనే సంకేతాల ద్వారా కానీ 1 2 3 4 5 ఈ విధంగా సంఖ్యలతో కానీ తెలియజేస్తారు.
కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు వృత్తాకార కక్షల్లో తిరుగుతూ ఉంటాయి. ఈ కక్షల్నే శక్తి స్థాయిలు అంటారు. దీంట్లో ఫస్ట్ ఆర్బిట్ K ఆర్బిట్ R1 K R K L M N O అనే సంకేతాలతో కానీ 1 2 3 4 5 అనే సంఖ్యలతో కానీ సూచించడం జరుగుతుంది. ఈ షెల్స్ లో ఎలక్ట్రాన్లు నిరంతరం తిరుగుతూ ఉంటాయి. Electrons revolve around the nucleus with different velocities in a fixed in a circular path of fixed radius and energy. These are called orbits or shells. Each orbit is associated with different amount of energy. These are called energy levels. They are numbered 1 2 3 4 up to dash are designated by the letters K L M N up to dash from the nucleus side. Nucleus nunchi the nucleus nunchi K L M N O తో గాని 1 2 3 4 5 అనే సంఖ్యలతో గాని సూచించడం జరుగుతుంది. నెక్స్ట్ థర్డ్ పాయింట్ స్టేషనరీ ఆర్బిట్. తెలుగులో స్థిర కక్షలు అంటారు. స్టేషనరీ ఆర్బిట్. As long as the electron revolves in a given atom, it neither absorbs energy nor emits energy. Hence these are also called as stationary orbits. Stationary orbits అంటే నియమిత కక్షలో ఎలక్ట్రాన్ తిరుగుతున్నంతసేపు ఎలక్ట్రాన్ శక్తిని కోల్పోవడం కానీ శక్తిని గ్రహించడం కానీ జరగదు. ఉద్గారం చేయదు, గ్రహించదు. అంటే ఎలక్ట్రాన్ స్థిరంగా ఉంటుంది. కాబట్టి వీటిని స్థిర కక్షలు అంటారు. రుదర్ఫర్డ్ అటామిక్ మోడల్లో లిమిటేషన్ లో ఉన్నటువంటి పాయింట్ ఏంటంటే ఎలక్ట్రాన్ కేంద్రం చుట్టూ నిరంతరం పరిభ్రమణ తిరుగుతూ ఉన్నప్పుడు ఈ తిరుగుతూ కేంద్రకానికి దగ్గరగా చేరి కేంద్రకంలో పడి ఆ పరమాణువు కొలాప్స్ కావాలి. కానీ పరమాణువు కొలాప్స్ కావడం లేదు, పరమాణువు స్థిరంగా ఉంటుంది. ఈ పరమాణు స్థిరత్వాన్ని గురించి రుదర్ఫర్డ్ మోడల్ ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు. రుదర్ఫర్డ్ చెప్పినటువంటి గ్రహమండల రుదర్ఫర్డ్ మోడల్లో ఆటం సంబంధించినటువంటి స్టెబిలిటీ, పరమాణు యొక్క స్థిరత్వాన్ని వివరించలేదు. దీన్ని ఓవర్కమ్ చేస్తూ నీల్స్ బోర్ స్టేషనరీ ఆర్బిట్ ను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంటే ఎలక్ట్రాన్లు కేంద్రం చుట్టూ తిరుగుతూ ఉన్నప్పుడు అది ఎలాంటి శక్తిని కోల్పోవడం కానీ గ్రహించడం కానీ జరగదు. కాబట్టి వీటిని స్టేషనరీ ఆర్బిట్స్ అంటారు. As long as the electron revolves in a given atom, it neither absorbs energy nor emits energy. Hence, these are also called as stationary orbits. Next point, E2 minus E1 is equal to delta E. అంటే ఎలక్ట్రాన్ కక్షలో తిరుగుతున్నంతసేపు శక్తిని కోల్పోవడం కానీ గ్రహించడం లేదు అనుకున్నాం కదా. కానీ ఒక లెవెల్ నుండి ఇంకొక లెవెల్కు జంప్ అయినప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది అంటే E2 minus E1 is equal to delta E. అంటే when the energy is supplied to the atom కి ఎనర్జీ సప్లై చేసినప్పుడు ఏమైతుందంటే the electron absorbs energy. When the electron jumps lower level to higher level, the electron emits energy. When the electron jumps higher level to lower level, అంటే
అంటే ఎలక్ట్రాన్ శక్తిని గ్రహించినప్పుడు, శక్తిని ఎనర్జీని అబ్జర్వ్ చేస్తున్నప్పుడు లోయర్ లెవెల్ నుంచి హయ్యర్ లెవెల్లోకి జంప్ చేస్తుంది. ఎనర్జీ రిలీజ్ చేసినప్పుడు హయ్యర్ లెవెల్ నుంచి లోయర్ లెవెల్కి జంప్ చేస్తుంది. ఈ రిలీజింగ్ ఎనర్జీ, అబ్జార్బింగ్ ఎనర్జీ డిఫరెన్స్ డెల్టా E2 - E1 is equal to delta E. Delta means difference. Delta means difference. E2 - E1 is equal to delta E is equal to h nu. Is equal to h nu. E2 - E1 is equal to delta E is equal to h nu. When the energy is supplied to the atom, when the energy is supplied to the atom, the electron absorb energy. When the electron jumps lower level, కింది శక్తి స్థాయి నుండి పై శక్తి స్థాయిలోకి, lower level to higher level, jumps lower level to higher level, the electron emits energy. Energy release చేసినప్పుడు when the electron jumps higher level to lower level, పై శక్తి స్థాయి నుండి కింది శక్తి స్థాయిలోకి వస్తుంది. ఈ అబ్జార్బ్డ్ ఎనర్జీ, రిలీజింగ్ ఎనర్జీ మధ్య డిఫరెన్స్ E2 - E1 is equal to delta E is equal to h nu. E2 - E1 is equal to h nu. Fourth point. Next, fifth point, very important point. MVR is equal to NH by 2 pi. MVR is equal to NH by 2 pi. This is called quantization of angular momentum. Quantization of angular momentum. Angular momentum. This is called quantization of angular momentum. Quantization అంటే ఒక నెంబర్ ఇవ్వడం, ఒక వాల్యూను ఇవ్వడం, ఒక నెంబర్ లేదా ఒక వాల్యూని ఇవ్వడం. క్వాంటైజేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం అంటే మొమెంటం అనేది టూ టైప్స్. మొమెంటం అనేది రెండు రకాలు. ఒకటి లీనియర్ మొమెంటం, రెండవది యాంగులర్ మొమెంటం. లీనియర్ మొమెంటం, యాంగులర్ మొమెంటం. లీనియర్ మొమెంటం అంటే ఒక స్ట్రైట్ పాత్ లో వెళ్తున్నటువంటి ఆబ్జెక్ట్ కు లీనియర్ మొమెంటం ఉంటుంది. యాంగులర్ మొమెంటం అంటే సర్క్యులర్ పాత్ లో ట్రావెల్ చేస్తున్నటువంటి ఆటం, సర్క్యులర్ పాత్ లో ట్రావెల్, ఒక స్ట్రైట్ పాత్ లో వెళ్తున్న ఆబ్జెక్ట్ కి ఏమో లీనియర్ మొమెంటం ఉంటుంది. సర్క్యులర్ పాత్ లో ట్రావెల్ చేస్తున్నటువంటి ఆబ్జెక్ట్ కు యాంగులర్ మొమెంటం ఉంటుంది. యాంగులర్ మొమెంటం MVR is equal to NH by 2 pi. యాంగులర్ మొమెంటం MVR is equal to NH by 2 pi. ఇక్కడ M is equal to mass of electron, V is equal to velocity of electron, or equal to radius, ఇక్కడ Planck constant, H is equal to Planck constant, Planck constant value 6.625 into 10 power minus 27 earth second, or 6.625 into 10 power minus 34 joule second. Planck constant value 6.625 into 10 power minus 27 earth second, or 6.625 into 10 power minus 34 joule second. MVR is equal to NH by 2 pi. Okay, MVR is equal to NH by 2 pi. Fifth point. So, important postulates of Bohr's model. మళ్ళీ ఒకసారి మనం important postulates ముఖ్యాంశాలు మనం నేర్చుకుందాం. ఫస్ట్ పాయింట్, ఆర్బిట్స్ ఆర్ షెల్స్. బోర్ పెట్టినటువంటి పేరు ఆర్బిట్స్ ఆర్ షెల్స్. ఆర్బిట్స్ ఆర్ షెల్స్ అంటే కక్షలు అంటాము తెలుగులో, లేదా తర్పరాలు అంటాం. కక్షలు ఆర్బిట్స్ అంటే ఏంటి? ఎలక్ట్రాన్ రివాల్వ్స్ అరౌండ్ ద న్యూక్లియస్
with definite velocities in a circular path of fixed radius and energy. Fixed radius and energy. These are called orbits or shells. పరమాణువులో కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు నియమిత వృత్తాకార కక్షలో తిరుగుతూ ఉంటాయి. ఈ వృత్తాకార మార్గాలకు బోర్ పెట్టినటువంటి పేరు కక్షలు లేదా కర్పరాలు. ఆర్బిట్స్ ఆర్ షెల్స్. Second point, each orbit is associated with definite amount of energy. These are called energy levels. They are numbered 1, 2, 3, 4 so on, are designated by letters K, L, M, N up to dash from the nucleus side. Nucleus నుంచి K, L, M, N, O first shell, second shell, third shell, fourth shell, fifth shell ఈ విధంగా K, L, M, N, O అనే సంకేతాలతో చెప్పవచ్చు. నెంబర్ 1, 2, 3, 4, 5 అనే నెంబర్స్ తో కూడా మనం సూచించవచ్చు. ప్రతి కక్షకు నియమిత శక్తి ఉంటుంది. ఈ కక్షలనే వీటినే శక్తి స్థాయిలు, ఎనర్జీ లెవెల్స్ అంటారు. నెక్స్ట్ థర్డ్ పాయింట్, స్టేషనరీ ఆర్బిట్స్. స్థిర కక్షలు అంటారు. నియమిత కక్షలో ఎలక్ట్రాన్ తిరుగుతున్నంతసేపు, as long as the electron revolves in a given atom, it neither emits energy nor absorbs energy. Hence they are also called stationary orbits. ఎలక్ట్రాన్లు కక్షలో తిరుగుతున్నంతసేపు శక్తిని కోల్పోవడం కానీ శక్తిని గ్రహించడం కానీ జరగదు. కావున వీటిని స్థిర కక్షలు అంటారు. రుదర్ఫర్డ్ లిమిటేషన్ ఓవర్కమ్ చేస్తూ బోర్స్ చెప్పినటువంటి పాయింట్, స్టేషనరీ ఆర్బిట్ ఎలక్ట్రాన్లు కక్షలో తిరుగుతున్నంతసేపు శక్తిని కోల్పోవడం కానీ శక్తిని గ్రహించడం కానీ జరగదు. కావున వీటిని స్టేషనరీ ఆర్బిట్ స్థిర కక్షలు అంటారు. నెక్స్ట్ పాయింట్, E2 - E1 ΔE. అంటే కక్షలో తిరుగుతున్నప్పుడు శక్తిని కోల్పోవడం కానీ గ్రహించడం కానీ జరగదు కాబట్టి కొంత ఎనర్జీని మనం అందించినట్లయితే, when the energy is supplied to the atom, the electron absorbs energy. When the electron jumps lower level to higher level, when the electron releasing energy, the electron emits energy. When the electron jumps higher level to lower level, the releasing energy and absorbing energy difference E2 - E1 is equal to delta E. Delta E is equal to H nu. Next, fifth point, MBR is equal to NH by 2 pi. This is also called as quantization of angular momentum. Momentum two types, linear momentum, angular momentum. ఒక స్ట్రైట్ పాత్ లో వెళ్తున్నటువంటి ఆబ్జెక్ట్ కు లీనియర్ మొమెంటం ఉంటుంది. సర్క్యులర్ పాత్ లో తిరుగుతున్నటువంటి ఆబ్జెక్ట్ కు, ట్రావెల్ చేస్తున్న ఆబ్జెక్ట్ కు యాంగులర్ మొమెంటం ఉంటుంది. యాంగులర్ మొమెంటం MBR is equal to NH by 2 pi. ఇక్కడ M is equal to mass of electron, V is equal to velocity of electron, R is equal to radius, H is equal to Planck constant, N is equal to principal quantum number. ఇక్కడ Planck constant is equal to 6.625 into 10 power minus 27. Planck constant 6.625 into 10 power minus 27 every second. 6.625 into 10 power minus 34 joule second. Quantization అంటే ఒక నెంబర్ ఆర్ ఒక విలువను ఇవ్వడం అనేది జరుగుతుంది. MBR is equal to NH by 2 pi. Important postulates of Bohr's atomic model. Orbits or shells, energy levels, stationary orbits. E2 - E1 is equal to delta E is equal to H nu. Final point, MBR is equal to NH by 2 pi. Emission spectrum of hydrogen. IP లో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. Bohr's atomic model, Bohr's atomic theory and hydrogen spectrum. క్వశ్చన్ అనేది చాలా ఇంపార్టెంట్. లాంగ్ క్వశ్చన్స్ పేపర్స్ పోతుంది ఈ క్వశ్చన్ రావడానికి. ఎమిషన్ స్పెక్ట్రమ్ ఆఫ్ హైడ్రోజన్.
hydrogen spectrum is based on Bohr's atomic model. Is based on Bohr's atomic model. అంటే బోర్స్ అటామిక్ మోడల్ ముందు మనం స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్స్ క్లారిటీ అంటే ఖచ్చితమైనటువంటి ఎక్స్ప్లెనేషన్ అనేది లేదు. బోర్స్ అటామిక్ మోడల్ వచ్చిన తర్వాత స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్స్ సంబంధించినటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది. దీన్ని బేస్ చేసుకొని ఎమిషన్ స్పెక్ట్రమ్ ఆఫ్ హైడ్రోజన్ ను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎమిషన్ స్పెక్ట్రమ్ ఆఫ్ హైడ్రోజన్ సాధారణంగా ప్రతి పార్టికల్ అబ్జార్బ్స్ ఎనర్జీ, ప్రతి పార్టికల్ అబ్జార్బ్స్ ఎనర్జీని అబ్జార్బ్ చేసుకొని న్యూక్లియస్ ప్రతి పార్టికల్ ఎనర్జీని అబ్జార్బ్ చేసుకొని ఒక లెవెల్ నుంచి మరొక లెవెల్లోకి జంప్ చేస్తుంది. అంటే గ్రౌండ్ స్టేట్ టు ఎగ్జైటెడ్ స్టేట్, గ్రౌండ్ స్టేట్ నుండి ఎగ్జైటెడ్ స్టేట్ కు వెళ్తుంది. అంటే ఒక ప్రతి పార్టికల్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకొని గ్రౌండ్ స్టేట్ నుండి ఎగ్జైటెడ్ స్టేట్ కు వెళ్తుంది. ఎగ్జైటెడ్ స్టేట్ అంటే ఆ ఎగ్జైటెడ్ స్టేట్ కు వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని మిల్లీ సెకండ్లు మాత్రమే ఆ ఎగ్జైటెడ్ స్టేట్ లో ఉండి ఇట్స్ మళ్ళీ రిటర్న్ ఎగ్జైటెడ్ స్టేట్ నుండి గ్రౌండ్ స్టేట్ లోకి వస్తుంది. ఎగ్జైటెడ్ స్టేట్ నుండి గ్రౌండ్ స్టేట్ లోకి వస్తుంది. అంటే ఏ పార్టికల్ అయినా ఎనర్జీని అబ్జర్వ్ చేసుకొని గ్రౌండ్ స్టేట్ నుండి ఎగ్జైటెడ్ స్టేట్ కి వెళ్తుంది. ఎగ్జైటెడ్ స్టేట్ లో కొన్ని మిల్లీ సెకండ్లు మాత్రమే అక్కడ ఉంటుంది. అక్కడి నుంచి మళ్ళీ వెంటనే ఎగ్జైటెడ్ స్టేట్ నుండి గ్రౌండ్ స్టేట్ కి రిటర్న్ అవుతుంది. గ్రౌండ్ స్టేట్ అంటే వేర్ ఇట్ కుడ్ బి మినిమం ఎనర్జీ అండ్ మాక్సిమం స్టెబిలిటీ. తక్కువ శక్తి అధిక స్థిరత్వాన్ని కలిగి ఉన్నటువంటి దాన్ని మనం గ్రౌండ్ స్టేట్ భూస్థితి అంటాం. ఈ భూస్థితిలో ఉన్నటువంటి పార్టికల్ అంటే మనం ఎలక్ట్రాన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి భూస్థితిలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకొని ఉద్రిక్త స్థితి అంటే గ్రౌండ్ లెవెల్ టు ఎగ్జైటెడ్ లెవెల్ కి వెళ్తుంది. అక్కడ కొన్ని మిల్లీ సెకండ్లు మాత్రమే ఉండి ఎగ్జైటెడ్ స్టేట్ నుండి మళ్ళీ గ్రౌండ్ స్టేట్ లోకి ఎలక్ట్రాన్ అనేది వస్తుంది. అంటే న్యూక్లియస్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకొని గ్రౌండ్ స్టేట్ ఎగ్జైటెడ్ స్టేట్ కి వెళ్ళింది. ఇక్కడ ఎనర్జీ రిలీజ్ అయ్యి ఎనర్జీ రిడ్యూస్ అయ్యి ఎనర్జీని కోల్పోయి మళ్ళీ ఏం చేస్తుందంటే మళ్ళీ గ్రౌండ్ స్టేట్ ఎగ్జైటెడ్ స్టేట్ నుండి మళ్ళీ గ్రౌండ్ స్టేట్ వస్తుంది. ఎనర్జీ రిడ్యూస్ అయ్యి ఎగ్జైటెడ్ స్టేట్ నుండి గ్రౌండ్ స్టేట్ వస్తుంది. ఈ గ్రౌండ్ స్టేట్ వచ్చేటప్పుడు ఫోటాన్ రిలీజ్ చేస్తుంది. అంటే ఇక్కడ ఫోటాన్ అనేది ఎమిట్ కావాలి. ఫోటాన్ ఎమిట్ అయినప్పుడు మాత్రమే ఈ గ్రౌండ్ స్టేట్ టు ఎగ్జైటెడ్ స్టేట్ టు గ్రౌండ్ స్టేట్ అనేది ట్రాన్సిషన్ జరుగుతుంది. ఈ ట్రాన్సిషన్ వల్ల ఫోటాన్ అనేది ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. ఈ ఫోటానే మనకు స్పెక్ట్రల్ లైన్ చూపిస్తుంది. ఈ స్పెక్ట్రల్ లైనే ఎమిషన్ స్పెక్ట్రమ్. దీన్ని మనం ఎమిషన్ స్పెక్ట్రమ్ అంటారు. ఈ ఫోటానే స్పెక్ట్రల్ లైన్ చూపిస్తుంది. అంటే గ్రౌండ్ స్టేట్ నుంచి ఎగ్జైటెడ్ స్టేట్ కి వెళ్ళి ఎగ్జైటెడ్ స్టేట్ నుండి గ్రౌండ్ స్టేట్ కి వచ్చేటప్పుడు ఫోటాన్ రిలీజ్ చేస్తుంది. ఈ ఫోటానే స్పెక్ట్రల్ లైన్ చూపిస్తుంది. ఈ స్పెక్ట్రల్ లైన్ ని మనం ఎమిషన్ స్పెక్ట్రమ్ ఆఫ్ హైడ్రోజన్ అంటారు. హైడ్రోజన్ ఆటం లో ఒకే ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది. ఈ ఒకే ఒక ఎలక్ట్రాన్ యొక్క ఎమిషన్ స్పెక్ట్రమ్ మనం 5 సిరీస్లుగా చేయడం జరుగుతుంది. 5 సిరీస్లుగా చెప్పడం అనేది జరుగుతుంది. హైడ్రోజన్ స్పెక్ట్రమ్ లో మనకి ఇక్కడ హైడ్రోజన్ ఆటం లో ఒకే ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది. ఆ ఒకే ఒక ఎలక్ట్రాన్ యొక్క ఎమిషన్ స్పెక్ట్రమ్ మనం 5 సిరీస్లుగా చేయడం జరిగింది. ఫస్ట్ వన్ లైమన్ సిరీస్, సెకండ్ వన్ బాల్మర్ శ్రేణి, థర్డ్ వన్ ప్యాషన్ శ్రేణి, ఫోర్త్ వన్ బ్రాకెట్ శ్రేణి, ఫిఫ్త్ వన్ ఫండ్ శ్రేణి. ఈ విధంగా లైమన్ సిరీస్, బాల్మర్ సిరీస్, ప్యాషన్ సిరీస్, బ్రాకెట్ సిరీస్, ఫండ్ సిరీస్. ఇక్కడ when the electron jumps higher level to first level అంటే ఎలక్ట్రాన్ అనేది ఎక్కడి నుంచైనా సరే ఫస్ట్ లెవెల్ కి వచ్చినట్లయితే 6th నుంచి రావచ్చు, 7th నుంచి రావచ్చు, 8th నుంచి రావచ్చు, 5th నుంచి రావచ్చు, 4th నుంచి రావచ్చు,
నుంచి రావచ్చు, సెకండ్ నుంచి కూడా రావచ్చు. when the electron jumps higher level to first level, the spectral lines are formed electromagnetic spectrum lo UV region, these are called Lyman series UV region, n1 is equal to 1, n2 is equal to 2, 3, 4 up to dash. Ante when the electron jumps higher level to lower level, the spectral lines are formed UV region. These are called Lyman series. In the case of n1 is equal to 1, n2 is equal to 2, 3, 4 up to dash. When the electron jumps higher level to second level, 8th నుంచి సెకండ్ రావచ్చు, 7th నుంచి రావచ్చు, 6th నుంచి రావచ్చు, 5th నుంచి రావచ్చు, 4th నుంచి రావచ్చు, 3rd నుంచి కూడా రావచ్చు. ఎక్కడి నుంచి అయినా సరే ఎలక్ట్రాన్ సెకండ్ లెవెల్కి వచ్చినట్లయితే, అంటే when the electron jumps higher level to second level, the spectral lines are formed visible region. These are called Balmer series. Visible region. When the electron jumps higher level to third level, the 8th నుంచి 3rd రావచ్చు, 6th 7th నుంచి రావచ్చు, 6th నుంచి రావచ్చు, 5th నుంచి రావచ్చు, 4th నుంచి రావచ్చు. The spectral lines are formed near IR region. These are called Fashion series. When the electron jumps higher level to fourth level, ఎక్కడి నుంచి రావచ్చు, fourth level, the spectral lines are formed middle IR region. These are called Brocket series. The spectral lines are, when the electron jumps to higher level to fifth level, the spectral lines are formed near middle far IR. These are called Fund series. ఇక్కడ బామర్ సిరీస్ లో n1 is equal to n2 is equal to 3, 4, 5 up to dash. ఇక్కడ ఫ్యాషన్ సిరీస్ లో n1 is equal to 3, n2 is equal to 4, 5, 6 dash. బ్రాకెట్ సిరీస్ లో n1 is equal to 4, n2 is equal to 5, 6, 7 dash. ఫండ్ సిరీస్ లో n1 is equal to 5, n2 is equal to 6, 7, 8, 9 dash. ఈ విధంగా the electron jumps higher level to first level Lyman series, higher level to second level Balmer series, higher level to third level Fashion series, higher level to fourth level Brocket series, higher level to fifth level Fund series, Lyman series, Balmer series, Fashion series, Brocket series, Fund series. Lyman series UV region లో ఫామ్ అవుతుంది, ఏర్పడుతుంది. Balmer series visible region లో ఏర్పడుతుంది. Fashion series నియర్ IR region లో ఏర్పడుతుంది. Brocket series మిడిల్ IR region లో ఏర్పడుతుంది. Fund series ఫార్ IR region లో ఏర్పడుతుంది. ఈ విధంగా ఎమిషన్ స్పెక్ట్రమ్ ఆఫ్ హైడ్రోజన్ ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, టుడే ఈ రోజు క్లాస్ లో ఇంపార్టెంట్ మెయిన్ పాస్టేట్స్ ఆఫ్ బోర్ అటామిక్ థియరీ యొక్క ముఖ్యాంశాలు: ఆర్బిట్స్, షెల్స్, ఎనర్జీ లెవెల్స్, స్టేషనరీ ఆర్బిట్స్, E2 - E1 is equal to delta E is equal to h nu, MBR is equal to NH by 2 by ఈ ఇంపార్టెంట్ మెయిన్ పాస్టేట్స్. నెక్స్ట్ దీంట్లో లిమిటేషన్స్, బోర్ థియరీలో ఉన్న లిమిటేషన్స్ ఫస్ట్ పాయింట్, ఇట్స్ failed to explain line spectra.
fail to explain atomic spectrum of atoms having more than one electron. More than one electron. Fail to explain atomic spectrum of atoms having more than one electron. రెండు లేదా అంతకన్నా ఎక్కువ ఎలక్ట్రాన్లు ఉన్నటువంటి పరమాణువులు లేదా అయాన్ల యొక్క వర్ణపటాలను బోర్ థియరీ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. హైడ్రోజన్ ఆటంలో హైడ్రోజన్ పరమాణువులో ఒకే ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది. ఆ ఒకే ఒక ఎలక్ట్రాన్ విధంగా 5 సిరీస్లుగా మనం ఎమిషన్ స్పెక్ట్రమ్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కానీ రెండు లేదా అంతకన్నా ఎక్కువ ఎలక్ట్రాన్లు ఉన్నటువంటి పరమాణువు లేదా అయాన్ల యొక్క వర్ణపటాన్ని ఈ బోర్ థియరీ వివరించలేకపోయింది. లిమిటేషన్స్ లో ఇట్స్ failed to explain line spectra, failed to explain atomic spectrum of atoms having more than one electron. P limitations. Next, emission spectrum of hydrogen lo మనం లైమన్ సిరీస్, బామర్ సిరీస్, ఫ్యాషన్ సిరీస్, బ్రాకెట్ సిరీస్, ఫండ్ సిరీస్ ఏ రీజన్ లో ఏర్పడుతుందో మనం నేర్చుకోవడం జరిగింది. నెక్స్ట్ క్లాస్ వి డిస్కస్ క్వాంటమ్ నెంబర్స్. నెక్స్ట్ క్లాస్ లో మనం క్వాంటమ్ నెంబర్స్ గురించి బ్రీఫ్ గా నేర్చుకుంటాము.